హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా జ్ఞానవేదిక. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే చదువుదాం అనే శీర్షికతో ఒక చిన్న స్టోరీ అనేది తెలుసుకుందాం. నాకైతే ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పి మీకు కూడా పరిచయం చేద్దామని మీ ముందుకి ఈ స్టోరీని తీసుకొచ్చాను. చిక్కు ప్రశ్న, వివేకవంతమైన జవాబు. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారు 60 ఏళ్ల ఉత్సవంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పున్నమి రోజు నేనొక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన. పున్నమి రోజు రానే వచ్చింది. జనం తండోపతండాలుగా రాజధానికి చేరుకున్నారు. అందరూ రాజుగారు అడిగే ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారు. రాజుగారు ఇలా చెప్పారు: మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది. వెంటనే వంటవాడిని పిలిచింది. కూరలో మసాలా బాగా వెయ్యి. గుత్తి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని చెప్పింది. వంటవాడు రంగంలోకి దిగాడు. సన్నెకల్లు మీద మసాలా నూరుతున్నాడు. కూర వండకముందే వాసన గుబాళిచ్చేస్తుంది. ఇక్కడ సన్నికల్లు అంటే సహజంగా సందికాయలు సందికాయలు అంటూ ఉంటారు రోజు భాషలో. బట్ సన్నికల్లు అంటే మనం మసాలా రుబ్బేటటువంటి రాయ. వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకొని నిద్రలేచి ఏడుస్తుంది. పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాళం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు. ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి. అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. దీన్ని వంటవాడి భార్య చూసింది. దేనిని? పిల్లవాడు గంగాళం పట్టుకుని ఆడటం, ఆ నీళ్లు పొయ్యి దగ్గర పడిపోయి మంటలు ఆరిపోవడం, వాళ్ళ నాన్నగారికి కోపం రావడం, ఈ విషయాన్ని అంతటిని కూడా తల్లి గమనించింది. ఒరేయ్, నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా? పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని వాణ్ణి పట్టుకొని దూరంగా లాగింది. అలాగైతే గుత్తి వంకాయ కూర తయారైంది. దాన్ని తిని ఆ రుచికి మహారాణి మహదానంద పడిపోయింది. సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిచింది. కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది అని కథ చెప్పడం ముగించారు. కథ బాగా విన్నారుగా? రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇచ్చింది? ఇది ప్రశ్న. సమాధానం కథలోనే ఉంది. ఎవరు జవాబు చెబుతారో చెప్పండి అన్నాడు రాజు. పండితులందరూ తలలు గోక్కుంటున్నారు. జవాబును మాత్రం ఒక్కరైనా ఊహించలేకపోతున్నారు. అయితే 5వ తరగతి చదివే వెన్నెల కూడా కథను బాగా చదివింది. రాజుగారు, నేను జవాబు చెబుతాను అంటూ పెద్దగా అరిచి చేతులూపింది. జవాబు చెప్పమన్నాడు మహారాజు. మహారాజా, రాణిగారిచ్చిన కాసులు 1116 అంది వెన్నెల. సభాష్, చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని దగ్గరకు తీసుకున్నాడు మహారాజు. సింహాసనం మీద కూర్చోపెట్టుకున్నాడు. పాప, జవాబు ఎలా చెప్పగలిగావమ్మా అని వెన్నెలను అడిగాడు రాజు. జవాబు మీ కథలోనే ఉంది మహారాజా. మసాలా వెయ్యి. మీరు మసాలా వెయ్యి అని చెప్పినప్పుడు అందులో 1000 ఉంది. నూరుతున్నాడు అన్నప్పుడు అందులో 100 ఉంది. ఏడుస్తుందిలో 7 ఉంది. ఆరుతున్నాయిలో 6 ఉంది. 3 తుందిలో 3 ఉంది. మొత్తం కలిపితే 1116 అని జవాబు చెప్పింది వెన్నెల. జనం చప్పట్లతో వెన్నెలను అభినందించారు. రాజుగారు ప్రకటించిన బహుమతి వెన్నెలకే దక్కింది. ఒక్కసారి
మనం కూడా ఈ కథలో నిజంగా వెన్నెల చెప్పినట్టుగా ఉందో లేదో చూద్దాం. మీరేమంటారు?